నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరియు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరియు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అచ్చెన్నాయుడు మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పార్టీ అభివృద్ధికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ధైర్యంగా అచ్చెన్నాయుడు మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు నిలదీస్తారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే విధంగా అచ్చెన్నాయుడు మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఇజ్రాయెల్ కుమార్, శ్రావణి, లీలావతి, వెంకటేష్, నరసింహులు, వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మా నాయకులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇరువురికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో సోదరులు పార్టీ అధ్యక్షులు పులిని శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదినోత్సవ కేక్ని కట్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరేం మాట్లాడినా ప్రతిపక్షాలకి ఘాటైనటువంటి సమాధానం ఇచ్చే నాయకుల్లో ఒకరు అచ్చెన్నాయుడు అయితే మరొకరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో వీరిద్దరూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఉంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఎదుగుదలకు కారణమైనటువంటి వీరిద్దరు కూడా ఒకే రోజు పుట్టడం నిజంగా చాలా మంచి పరిణామం. వీళ్ళిద్దరూ కూడా పార్టీకి సేవలు అందించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాలని చెప్పి వాళ్ళిద్దరిని కోరుకుంటూ పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు సోమిరెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరియు మా మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మాజీ శాసనసభ్యులు, మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన పాసిన్ సునీల్ కుమార్ గారి అధ్యక్షతన కేకు కట్ చేసి వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి పుట్టినరోజులు ఇంకా చేసుకొని భగవంతుడు వాళ్ళకి ఇంకా సిరి సంపదలు ఇచ్చి వాళ్ళని ఇంకా గౌరవమైన స్థానాల్లో ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తల నాయకులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి ఆయన పెద్ద పదవులు ఆయనకి రావాలని ఆశిస్తూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు అన్ని శుభాలే జరుగుతున్నాయి. ఈ మధ్య ఎమ్మెల్సీగా మన అనురాధ గారు, అంతకుముందు పట్టభద్రుల ఎలక్షన్లో ముగ్గురు ఎమ్మెల్సీలుగా గెలవడం మనకు శుభ సూచకం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ రథసారథులుగా ఎర్రవనాయుడు, వాళ్ళ తమ్ముడు అచ్చెన్నాయుడు, వాళ్ళ తనయుడు రామానాయుడు వీళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీకి ముందు నడిపించే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. ఈరోజు మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం వీళ్ళందరినీ కూడా చంద్రమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి వీళ్ళు ఇదే విధంలో మంచి భవిష్యత్తుని ఇస్తుందని, మనందరం కూడా కష్టపడి పనిచేయాలని, మనందరికీ శుభాలు కలగాలని, మన శాసనసభ్యుల వారు ఈసారి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అచ్చెన్నాయుడు గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి గూడూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారిరువురు నాయకులు కూడా తెలుగుదేశంలో గతంలో కంటే కూడా ఇంకా మంచి ఉన్నత పదవులు
అధిరోహించాలని, అదేవిధంగా వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జన్మభూమి. టెక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు కింజారపు అచ్చెన్నాయుడు గారు పుట్టినరోజు, అదేవిధంగా మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినం, ఇద్దరి జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరు పార్టీ కార్యాలయంలో మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం నుంచి మా అందరం తరఫున కూడా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన పార్టీ ఆఫీసు నందు మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయన టెక్కల్ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా ఉంటూ అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ, అలాగే మన తెలుగుదేశం పార్టీకి, మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్నో విధాలుగా మన పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కాబోయే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కిలి నియోజకవర్గ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారి జన్మదినం, మరియు అలాగే నెల్లూరు ముద్దుబిడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భారీ కేక్ కట్ చేసి వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళిరువురుగా ఉన్నత పదవులు అధిరోహించి సకల ఆయుర ఆరోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా పెద్దలు ప్రియతమ నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరికీ భారీ కేక్ని ఏర్పాటు చేసి వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన ఈరోజు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఫర్దర్గా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రదర్శించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన ప్రియతమ నేత గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు, అదేవిధంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా చిలకూరు మండలం తెలుగుదేశం పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మరింత బలోపేతం చేస్తారని, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఉన్నత స్థానాలకి వాళ్ళు చేరుకుంటారని ఆశిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి జన్మదినానికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. వారికి మా గూడూరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు తెలుగుదేశం పార్టీకి అధికారంలో వచ్చేదానికి బాగా ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా మంచి పదవులు అధిరోహించి వాళ్ళ ఆయురారోగ్యాలు కూడా బాగుండాలని చెప్పని మేము గూడూరు నియోజకవర్గం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే స్టేషన్ ఆర్ఎంఎస్ కార్యాలయం సమీపంలో ఈ నెల 21వ తేదీన జరిగిన గుర్తు తెలియని యువకుని హత్య కేసులో తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతానికి చెందిన కామేష్ అనే యువకుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శనివారం గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సిఐ హజరత్ బాబు ఆధ్వర్యంలో హత్య కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతానికి చెందిన కామేష్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రతిరోజు రేణిగుంట నుండి గూడూరుకు వచ్చి ఇక్కడ యాచించి వచ్చిన డబ్బులతో సొల్యూషన్ అనే పదార్థాన్ని సేవించడం అలవర్చుకున్నాడని తెలిపారు. అదేవిధంగా రేణిగుంట ప్రాంతానికి చెందిన జోగేంద్ర అనే 19 ఏళ్ల యువకుడు కూడా ఇలాంటి చెడు వ్యసనానికి అలవాటు పడ్డాడు. అతను కూడా రోజు గూడూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన సొల్యూషన్ కోసం గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఎంఎస్ కార్యాలయం సమీపంలో జోగేంద్ర కామేష్తో గొడవపడి అందుబాటులో ఉన్న సిమెంట్ కాంక్రీట్ దిమ్మెతో జోగేంద్ర కామేష్ తలపై మోదీ హత్య చేయడం జరిగిందని నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర మర్డర్ జరిగింది. మనకి సుమారుగా ఉగాది ముందు రోజు మంగళవారం వచ్చు 7 గంటల ప్రాంతంలో 7:30 ప్రాంతంలో మర్డర్ జరగడం జరిగింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని దొంగలు కూడా మర్డర్ చేసిన వ్యక్తి కూడా తెలియదు. రాయి తీసుకొని మంచి బోల్డర్ తల మీద వేసి కొడితే అతను పడిపోయిన నత్త మీద కొడితే అతను సరిపోవడం జరిగింది. బ్లడ్ కానీ పూల్ ఆఫ్ బ్లడ్ కానీ అక్కడ బాగా భయంకరంగా తల పగిలిపోవడం కానీ జరిగి మర్డర్ జరిగింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం సచివాలయం ద్వారా విఆర్ఓ ద్వారా రిపోర్ట్ తీసుకొని గుర్తు తెలియని వ్యక్తిని చంపినట్టుగా రిపోర్ట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ జరిగింది. మన గూడూరు 1వ పోలీస్ స్టేషన్లో సిఐ గారు చేశారు. దాంతోపాటు ఎస్ఐ గారు కూడా ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు వచ్చిన సమాచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి కామేష్, చనిపోయిన వ్యక్తి పేరు కామేష్గా తెలిసింది. ఈ బిలాంగ్స్ టు రేణిగుంట అని కూడా తెలిసింది. కానీ వాళ్ళ పేరెంట్స్ అని తెలియదు. కానీ దీని అంతరం మీద మామూలు ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇక్కడ కొంతమంది జులాయిలు వేగబాన్స్ తల్లిదండ్రులు వదిలేసిన ఇళ్లలో అరిగిపోయిన వ్యక్తులు వచ్చి రైల్వే స్టేషన్లో క్లీన్ చేసుకుంటా, ట్రైన్లో తిరుగుతూ క్లీన్ చేసుకుంటా, బెగ్గింగ్ చేసుకుంటూ ఒకరినొకరు ఇలాంటి బెగ్గింగ్ పార్టీలు ఒక 50-40 మెంబర్స్ ఉన్నారనుకోండి. దాంట్లో ఒకరినొకరు డామినేట్ చేసుకుంటారు. ఒకరి దగ్గర ఒక డబ్బులు తీసుకోవడం, వీళ్ళు మందుకు బానిస అయిపోవడం. అలాగే వైట్నర్ అంటారు. వైట్నర్ కానీ ఇవన్నీ ఏంటంటే మత్తు పదార్థాలు. క్లాత్లు వేసుకుంటాడు, దాన్ని గట్టిగా నోటితో పిలుతాడు గాలి. అది వాడికి ఒక రకమైన మత్తు వస్తుంది, ఒక కిక్కులాగా వస్తుంది కాబట్టి అలాంటివి వేసుకొని ఈ మధ్యకాలంలో పంచర్లు వేసే సొల్యూషన్స్ కూడా దానికి కూడా వైట్నర్గా ఈ పంచర్ వేసే సొల్యూషన్ కూడా మత్తు పదార్థం ఉపయోగించుకున్నాడు. అవి కూడా తగ్గుతారు కొనుక్కోవాలి. అంత 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. ఆ ట్యూబ్ 60 రూపీస్ ఉంటుంది. అలాంటి చేసుకొని ఈ గొడవలు చేసే కార్యక్రమంలో వీళ్ళిద్దరి మధ్య సుమారు అంతకుముందు ఒక వారం రోజుల క్రితం కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఈ మర్డర్ చేసిన వ్యక్తిని సమాచారం రాబడింది. మా ఇన్వెస్టిగేషన్లో తెలిసారు. ఇక్కడ దాంట్లో ఎవరు చేశారనేది మామూలుగా తెలిసిన తర్వాత అతని పేరు జోగేంద్ర, ఇలియాస్ జోగి, ఇలియాస్ బొగ్గింజన్ అంటారు. అతను సుమారుగా ఒక 19-20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇతను బిలాంగ్స్ టు రేణిగుంట. ఇతను కూడా అంతే, ఇంట్లోంచి అడిగి రావడం, జులైగా తిరుగుతూ రైల్వే స్టేషన్ గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్ అక్కడి నుంచి మళ్ళీ రావడం, గూడూరు నెల్లూరు పోవడం, ఈ క్లీన్ చేసుకుంటా డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఈ సరిపోయిన ఈ కామేష్ అనే వ్యక్తి కొంచెం డామినేట్ చేస్తూ ఉంటాడు. ఆ రైల్వే స్టేషన్లో ఇంకొక వ్యక్తిని డామినేట్ చేసుకోవడం, వాళ్ళకి డబ్బులు తీసుకోవడం, అట్లా అతను కూడా బాగా డ్రింక్ చేయడం. కానీ ఒక బ్యాడ్ సోషల్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఏంటి ఈ సొసైటీకి వీళ్ళు ఒక అభివృద్ధి నిరోధకులు అంటారు. సొసైటీకి వీళ్ళు ఒక చీడ పురుగులు. ఈ పురుగుల్లో ఇది ఒక పురుగు. ఈ రాకేష్ అనేవాడు, జోగేష్ కామేష్, ఈ కామేష్ అనేవాడు ఇతను డామినేషన్ తట్టుకోలేక ఈ మనకు రాబడి జోగేంద్ర అనే వ్యక్తి కుర్రాడు, ఇతను యంగ్స్టర్సే. అతను 25 years ఉంటాయి. చనిపోయి అతను ఇతనికి సుమారు 20 years ఉంటాయి.
డబ్బులు కొడితే ఆ రోజు ఏమైనా జరిగిందంటే మనకి 27వ తారీఖు సాయంత్రం పూట ఇక్కడ అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరి మన ముద్దాయి జోగేందర్. ఈ చనిపోయిన వ్యక్తి కూడా అక్కడే ఉండి వాటి దగ్గర కొంచెం డిమాండ్ చేస్తాడు డబ్బులు డిమాండ్ కొట్టడం. అంతకుముందు కూడా లాక్కోవడం జరిగింది. ఏందిరా నన్ను చూసి లెగవా, కడుపులు లెగవరా నేను వస్తే అని వాడు కొడతాడు. ఇందులో ఎప్పుడు కొడుతున్నాడని చెప్పి వీడు కూడా కొంచెం ఉంటాడు. మేబీ ఆ టైంలో ఉన్నట్టు వీళ్ళు కొడుతుంటారు కదా, బయట మంచి పదార్థాలు తీసుకుంటారు కాబట్టి మొత్తం ఉంటారు. వాడికి కోపం వచ్చేసింది. ఇదే ఇంట్లో ముందు కొట్టాడు, ఇదే పని కొడుతున్నాను అని నెట్టాడు. వాడు కింద పడ్డాడు. వాడు అప్పుడు మందాగిన వాడు చనిపోయినాడు కూడా. ఈ మందాగిన వ్యక్తి కూడా కాంబినేషన్ చనిపోయిన కూడా పడిపోయి కింద పడ్డాడు. కానీ మళ్ళీ లేచి పడబోయాడు. కానీ వాడు ఎగిరి అవతల పోతాడు. మళ్ళీ ఎగిరి వచ్చి ఇతను బతుకుంటే మన సంపాదన ఉద్దేశంతో మీరు సంపాదన ఉద్దేశంతో ఇచ్చేసి ఒక కొద్ది కింద పడతాడు. కింద పడిన తర్వాత ఇది మళ్ళీ లేచి చంపేస్తారని అక్కడ ఒక పెద్ద బౌల్డర్. ఏ బౌల్డర్ అంటే ఒక సిమెంట్ బౌల్డర్, కాంక్రీట్. ఇతను సుమారు 60 కేజీలు సుమారు ఉంది. అతను ఇక్కడ దాకా చెస్ట్ దాకా ఎత్తుకుని వచ్చి పడిపోయిన వాటి మీద తల మీద వేసేస్తాడు. ఓకే, బ్రేక్ అయిపోతారా, బ్లడ్ వచ్చేస్తుంది. అయినా వాడు చనిపోలేదని ఉద్దేశంతో మళ్ళీ లేపి మళ్ళీ రెండో చేస్తాడు. 2 సార్లు వేస్తే వాడు స్పాట్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి వీడు పారిపోయాడు. ఈ ముద్దాయి గారు అక్కడి నుంచి రేణిగుంట వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మధ్య నెక్స్ట్ ఆయన బిజినెస్ ఆయన బిగిన్ చేశాడు. ఈ క్లీన్ చేసుకోవడం ఆ సందర్భంగా మళ్ళీ రావడం జరిగిందంటూ జోగేంద్ర గారు ఈరోజు మళ్ళీ మనకి గూడూరు రావడం జరిగింది. ఆ విషయంలో ఎస్ఐ గారికి, సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మధ్యవర్తి సమక్షంలో వారు ఉపయోగించిన బట్టలు, వారు ఏ విధంగా ఆ సీనార్ ఫెన్స్లో ఆ రాయిలు కూడా ఏ విధంగా ఉపయోగించాడు, ఆ బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ కూడా మరి చూడడం జరిగింది. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపెట్టడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో శ్రీ కోదండరామాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం నిర్మించిన వారిని సత్కరించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. వడపప్పు పానకం ఉంది, తీసుకురాడమ్మా. వడపప్పు పానకం పార్వతి గోత్రోద్భవస్య సునీల్ కుమార్ నవదేశ్య సంధ్యా రాణి నవదేశ్య భక్తాంజలి అభయ ఆంజనేయ స్వామి దేవతాభ్యో యథాశక్తి ఆనంద కర్పూర ఉత్తర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ముఖే శుద్ధాచమనం సమర్పయామి. నమ
గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహిస్తూ సేవ్ డెమోక్రసీ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జాతీయ బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల నుండి నిధులను అదానీ గ్రూప్ కి మరలించడాన్ని తీవ్రంగా విమర్శించిన రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా ఎంపీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఎన్నికల బహిరంగ సభలో భారతదేశంలో పలువురు వ్యాపారవేత్తలు బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే ఆయనపై అక్రమంగా కేసులు బనాయించి ఎంపీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తీరుకు అభ్యంతరంగా గూడూరు పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుంచి బయటకు పంపే విధంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఆయన యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్లమెంటు వ్యవస్థ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ విధంగా వచ్చాయి, అదేవిధంగా ఎల్ఐసి డబ్బులైతేమి, స్టేట్ బ్యాంకు నిధులైతేమి, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులు అయితేమి లక్షల కోట్ల రూపాయలు అదానికి దోచిపెట్టడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎండగడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రజల యొక్క లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశ సంపదంతో కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి ఒక ఎన్నికల సభలో మాట్లాడినటువంటి మాటను తీసుకొని ఇవాళ అతని యొక్క సభ్యత్వాన్ని ప్రశ్నించేదానికి వీళ్ళకి ఎంత మాత్రం హక్కు లేదు. అదేవిధంగా దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. దేశ సంపదను అంతా కూడా దోచిపెట్టేటువంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ బీజేపీ వ్యతిరేక విధానాలను మనం ఎండగడదాం. కాంగ్రెస్ పార్టీ 2024లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుంచి డిస్క్వాలిఫై చేసడానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా అదానీ కుంభకోణం గత 4 నెలల నుంచి పార్లమెంటు కుదేస్తున్నా కానీ బీజేపీ ప్రభుత్వానికి చలనం లేదు. ఇది అదానీ మోడీకి సంబంధించిన విషయం కాదు. భారతదేశంలో 60 కోట్ల మంది ప్రజలు ఈ ఎల్ఐసిలో కానీ ఈ షేర్లో కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గానే 60 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికోసంగా గత పార్లమెంటు సమావేశాల నుంచి రాహుల్ గాంధీ 20,000 కోట్లు చైనా షెల్ కంపెనీల్లో పెట్టుబడి అదానికి ఎందుకు వచ్చింది అని పార్లమెంట్లో నిలదీసిన దానికి కారణంగా రాహుల్ గాంధీ గొంతును నొక్కేసే దానికోసం పార్లమెంట్లోంచి డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇది మోడీ నియంతృత్వానికి నిదర్శనము. అదేమంటే బీజేపీ కొత్త ట్రాజడీ బీసీల మీద అంటే రాహుల్ పడుతుంటాడు. బీసీలకి కాంగ్రెస్ గవర్నమెంటే 27% పార్లమెంట్లో 2013లో ఆమోదించి చేసింది. ఒక కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ చేసింది. నాయకులకే తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బీసీలకైనా బీసీలు అంటే కోర్టులు తొలిచే బీసీలు న్యాయం శిక్ష పడకూడదా? కావున వెంటనే రాహుల్ గాంధీ పైన తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రమేష్ బేకరీ అధినేత రమేష్ గారి తనయుడు ఎస్ రామ్ ప్రకాష్ గారి పుట్టినరోజు సందర్భంగా 26/3/2023 తేదీ ఆదివారం ఉదయం 10:30 బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో 60 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యూకేలో ఎంఎస్ చదువుతున్న రామ్ తన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని అందరికీ కేక్ పంచిపెట్టడం జరిగింది. ఒక మంచి సేవా కార్యక్రమం చేసినందుకు మా ప్రగతి
కుటుంబం మొత్తం రామ్కి అభినందనలు తెలియజేయడమైంది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, యమహా సుబ్రహ్మణ్యం, రమేష్, కార్పొరేషన్ రవి, ఐటీఐ ప్రభాకర్, గ్రానైట్ ప్రభాకర్, కేఆర్ఎం దయాకర్, ఎక్సైజ్, విఆర్ కన్స్ట్రక్షన్స్ వెంకట కృష్ణయ్య, ఆక్వా రమేష్, కోట వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణారెడ్డి, శివకుమార్ రెడ్డి, చెన్నూరు శ్రీను, పిల్లల సీను తదితరులు పాల్గొన్నారు. సేవే పరమార్థం అన్న కాన్సెప్ట్తో ఏర్పడినటువంటి మా ప్రగతి సేవ సంస్థ ఈరోజు రమేష్ బేకరీ అధినేత అయినటువంటి రమేష్ అన్న ముద్దుల తనయుడు చిరంజీవి రామ్ ప్రకాష్ యూకోలో ఎంఎస్ చేస్తున్న సందర్భంగా వారి పుట్టినరోజు పండుగగా ఈరోజు ఈ ప్రగతి ఆఫీసు నందు ఈరోజు అతని యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. రమేష్ అన్న, ఈ ప్రగతి సేవ సంస్థకి ఇదే కాదు, మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈ ప్రగతి సేవ సంస్థ మీకు చాలా ఇదిగా ఉంది, రుణపడి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అదేవిధంగా రమేష్ ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. ప్రగతి సేవా సంస్థకి వెన్నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఒక నిరుపేదమైన ఒక 60 మందికి ఈరోజు చీరలు అయితేమి, ఒక ఎగ్ బిర్యానీ అయితేమి, చికెన్ బిర్యానీ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఆయన యూకేలో ఉంటూ కూడా వాళ్ళ అబ్బాయి ఇక్కడ సేవ చేయాలనేది అతను ఉద్దేశంగా, అంటే మన పుట్టిన ఊరిలో సేవ చేసుకోవడం చాలా మంచి పరిణామం అది. అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరం కూడా వాళ్ళ పిల్లలు కూడా బర్త్డే కూడా ఇక్కడే చేసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా వాడి బర్త్డే కూడా ఇక్కడే చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన మా దుబాయ్ గౌస్ అని మా గౌస్ ఉన్నాడు. గౌస్ కాడ మంచి చికెన్ బిర్యానీ చేసి మనం అందరు తినే బిర్యానీ వాళ్ళకు అందరూ కూడా ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో అందరికీ మంచి బిర్యానీ, మంచి చీరలు ఏర్పాటు చేయటం జరిగింది. దానికి మా మిత్రుడు రమేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరోమారి మా రామ్ ప్రకాష్ లండన్లో ఏడున్నా కూడా ఆయనకి మా ఆశీస్సులు, రమేష్ వాళ్ళ కుటుంబం ఆశీస్సులు మా ఇంకా చల్లగా ఉంటాయని, ఆయన మంచి విద్యని ఆస్వాదించి మంచి పట్టా తీసుకొని మంచి ఉద్యోగంలో చేరితే దీనికన్నా ఇంకా రెట్టింపుగా మనం ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇంకా చేస్తామని చెబుతూ, అదేవిధంగా మా రమేష్ మాకందరికి కూడా ఈరోజు ఒక స్ఫూర్తిని ఇచ్చాడన్నమాట. ఆయన కొడుకుతో చేసుకోవటంతో కూడా ఇంక అందరూ మా పిల్లలు కూడా మేమందరం కూడా మా పిల్లలది కూడా చేస్తే బాగుంటుంది అన్న ఒక మంచి ఆలోచనని మా రమేష్ మాకు మా ప్రగతి కుటుంబానికి మా కుటుంబానికి అంతా కలగజేసిన దానికి మరోమారి మా రమేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనం ప్రగతి సేవా సంస్థ కోరేది ఒకటే, సేవే లక్ష్యం సేవే పరమార్థం. అంటే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మన కుటుంబ సభ్యులతో మనం ఎట్టా చేసుకుంటుంటాం. ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రగతి సేవా సంస్థకి వెన్నుదన్నుగా నిలబడుతూ అనేక సేవా కార్యక్రమాలే కాకుండా మా అందరూ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరినీ కూడా అతను చాలా కలుపుకొని అందరితో కలిగిగా ఉంటూ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా ఈ కార్యక్రమాలు చేసేదానికి వెన్నుదన్నుగా మా అధ్యక్షుల వారు అనేక సేవా కార్యక్రమాలే కాకుండా అందరూ కుటుంబంలో ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా అతని కార్యక్రమంగా చూసుకొని అందరినీ కూడా కలయించుకొని పోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరుగుతాయని మనసు కోరుకుంటూ, రమేష్ బేకర్ అధినేత వాళ్ళ అబ్బాయి ముద్దుల తనయుడు రామ్ ప్రకాష్, నేనైతే ముద్దుగా రామ్ అని పిలుచుకుంటా. ఈరోజు జన్మదినం, లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు. రామ్ ప్రకాష్ కంటే ముందుగా మనం ఈరోజు రామ్ బర్త్డే మనం జరుపుతున్నాం. ఈరోజు అక్కడ వాళ్ళ కాలమానం ప్రకారం నైట్ మనం ఇక్కడ ముందుగానే చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున ఈరోజు పేదలకి 60 చీరల పంపిణీ, బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని చేశాడు. రామ్ ఉండింటి ఇంతకి రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది హ్యాపీగా. కానీ పిల్లలు ఆనిమిత్త లాంటి పిల్లలు, పాప కానీ అబ్బాయి కానీ ఈరోజు మంచి క్రమశిక్షణతో ఉండడం, ఈ యంగ్ జనరేషన్లో యంగ్ ఏజ్లో కూడా ఒక సేవ అనేది రామ్లో ఉండడం అనేది నిజంగా మా అందరికీ అదృష్టం. అలాగే ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని పిల్లలందరూ కూడా. ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.